Good evening, my dear students. This is Dr. Bharat, founder and director of Ashok IAS Circle, Ashok Nagar Institute, Hyderabad, and Vijayawada. 18 years of teaching experience in civil services and group 1. So, civil services exam అనేది ఒక అద్భుతమైన పరీక్ష. సో మన దేశంలో కళ్ళకు అంటుంటారు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లో వాళ్ళకి. గొప్ప పరీక్షను మనం సాధించాలంటే కొంత మన కమిట్మెంట్ కూడా ఉండాలి, హార్డ్ వర్క్ కూడా ఉండాలి. దాంతోపాటు మనకి కొంత మనం సమయాన్ని కూడా దీనికి కేటాయించాల్సిన అవసరం ఉంది. సరే, మీరు ఇంటి వద్దనే ఉండి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ సాధించవచ్చు, అందులో అనుమానమే లేదు. ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గరే ఉండి ఐఏఎస్ ప్రిపేర్ అయ్యి సాధించవచ్చు. ఇప్పుడున్న సిలబస్కి ఇవన్నీ కూడా 10 to 20 మార్క్స్ క్వశ్చన్సే వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మనం అంతగా మనం కష్టపడి ఇక్కడికి వచ్చి మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హౌస్ వైఫ్ అనుకోండి, ఇంట్లో ఉండి మీరు ఎలా చదువుకొని ప్రిపేర్ అవ్వచ్చు. అదేవిధంగా వర్కింగ్ పీపుల్, ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు ఇట్లాంటివి ఏమైనా చేస్తుంటే మీరు అక్కడ నుండి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఏదైనా మారుమూల ప్రాంతంలో ఉండి అక్కడి నుంచైనా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది గవర్నమెంట్ టీచర్, ఇతర టీచర్లు, ప్రైవేట్ టీచర్లు, ఇట్లా ఏదైనప్పటికీ కూడా మీరు హాయిగా మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండే ప్రిపేర్ అవ్వచ్చు. కోచింగ్ కూడా అవసరం లేకుండా కేవలం ఈ వర్కింగ్ పీపుల్, హౌస్ వైఫ్స్, స్టడీ అంటే ఆల్రెడీ డిగ్రీ లాంటి చదివేవాళ్ళు, వీళ్ళందరి కోసం ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దీంట్లో ఏంటంటే మీరు ఇంటి దగ్గర ఉండి చదవచ్చు. మీకు మేము గైడ్ లైన్స్ ఇస్తాం, మెటీరియల్ ఇస్తాం, ప్రాపర్ ఎడ్యుకేషనల్ ప్లాన్ ఇస్తాం, ప్రాపర్ స్ట్రాటజీ ఇస్తాం, మంచి మెటీరియల్ ఇస్తాం, ఎట్లా చదవాలి, ఏం చదవాలి చెప్తాం. మెంటర్షిప్ లాగా మీకు ఇది గైడ్ చేస్తాం. సో దీంతో చాలామంది మా గతంలో 135 ర్యాంకు, తర్వాత 420 ర్యాంకు, తర్వాత 435 ర్యాంకు, ఇలా చాలా ర్యాంకులు సాధించారు మా వాళ్ళు. ఇలాంటి దాని మీద మనం కూడా చాలా మంచి ర్యాంకులు మా వాళ్ళు ఇట్లా మెంటర్షిప్లో వచ్చి సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఇంటి దగ్గర ఉండి మీరు హాయిగా ప్రిపేర్ అవుతూ దీన్ని సాధించవచ్చు. దీనికి మంచి మెంటర్, మంచి గైడ్ ఉంటే చాలు. సో మనం ఆ మెంటర్షిప్, ఆ గైడ్ లైన్స్ అనేది మేము ఇస్తాం మీకు ఆన్లైన్ ద్వారా. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అవ్వండి. ఇంటి దగ్గరే ఉండి మీరు హాయిగా ఇక్కడికి వచ్చి లక్షలు హాస్టల్కి, ఇతర వాటికి ఖర్చు పెట్టి, కోచింగ్ ఖర్చు పెట్టి డబ్బులేవు. ఈ మెంటర్షిప్కి ఖర్చు పెట్టండి. ఇది దాదాపు మీకు 3 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఈ 3 years మీకు మేము గైడ్ చేస్తూ ఉంటాము. కరెక్ట్గా 1-to-1 ఇంటరాక్షన్ అనమాట. మీరు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి అశోక్ నగర్లో వచ్చి మమ్మల్ని, విజయవాడలో వచ్చి మమ్మల్ని కలవచ్చు. నేనే మీకు 1-to-1 ఇంటరాక్షన్ ఇస్తాను ఇందులో. సో అట్లా కాకపోతే మీకు ఆన్లైన్ ద్వారా కూడా ఇస్తాము. మీకు బెస్ట్ ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు 1-to-1 మెంటర్షిప్ అనేది కరెక్ట్ బుక్స్, మెటీరియల్ ఏం చదవాలి, ఎలా రాయాలి, ఏం రాయాలి, ఎట్లా రాయాలి, మీరు రాసేది కరెక్టా కాదా, అసలు మీరు రాసేది కరెక్టా కాదా అనేది చెప్తేనే సరిపోతుంది. సో ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది ఇట్లా డిజైన్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు కోచింగ్కి ఆఫ్లైన్ క్లాసెస్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ రావాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ ఉంటారో అక్కడ ఎఫోర్డబుల్ ఫీజుతో 3 years కలిపి ఒకేసారి ఇంత ఫీజు చెప్తాం. ఆ ఫీజు కట్టేయడం, మీకు 3 years వరకు వ్యాలిడిటీ ఇస్తాం. ఒకవేళ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై, మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళకైతే ఇంకా అప్ టు జాబ్ వచ్చేంత వరకు వ్యాలిడిటీ ఇస్తాం. బట్ ఇప్పుడైతే 3 years వరకు వ్యాలిడిటీ ఇస్తాం. ఇంతకుముందు ఇది కేవలం 1 year మాత్రమే ఉండేది. ఇప్పుడు 3 years వరకు ఇస్తాం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీరు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఉండి ఏ మీడియం అయినా సరే, ఏదో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఏ డిగ్రీ అయినా సరే, ఈవెన్ దూర విద్య, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివినా కానీ మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఐఏఎస్ సాధించండి. ఐఏఎస్ అనేది చూడటానికి పెద్ద పరీక్ష. దాంట్లోకి వచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళ దగ్గర మీరు కోచింగ్ తీసుకుంటే మేమిచ్చే గైడ్ లైన్స్ కానీ ఫాలో అయితే మీకు ఇది చాలా ఈజియెస్ట్ ఎగ్జామ్. గతంలో మీకు ఎన్నిసార్లు చెప్పాను, Group 4, Group 3, Group 2 రాని వాళ్ళు కూడా మా దగ్గర ఐఏఎస్ అయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది తెలుగు మీడియంలో వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు తెలుగు మీడియంలో చదివినటువంటి ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్కి, మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. థ్యాంక్ యూ.